నేను మీ బాణావతి రవికుమార్ నాయక్ రేకులగడ్డ. మిత్రులారా, విషయం ఏంది అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాట్లాడుతూ ఒక విషయం చెప్పిండు అనమాట. అదేంది అంటే 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీరే ఆలోచన చేయండి, మీరే ఒక నిర్ణయానికి రండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన, అలాగే 18 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి మీరు ఆలోచన చేయండి, ఒక నిర్ణయానికి రండి అని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒక క్లిష్టమైన సంక్షోభమైన ఒక ఆలోచనలో ఒక డైనమాలో పడేసిండు. ఏం ఆలోచన చేయాలని పాప ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు, అది ఆల్రెడీ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు మీరు కొత్తగా చెప్తా ఉన్నారు, వాళ్ళకి మీరు చెప్పడం కొంచెం లేట్ అయింది సార్. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఏంది అని అంటే 18 నెలల మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో హైడ్రా పేరుతో పేద ప్రజల ఇండని కూలగొట్టి వాళ్ళని నడి బజార్న ఈడ్చినప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజం చూసి ఆ రోజు నిర్ణయించుకుంది, ఎప్పుడు అవకాశం వస్తే ఎప్పుడు ఓట్లు వస్తే ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలి, దీన్ని బొందబెట్టాలని. సార్, మీరు రైతు రుణం పూర్తి స్థాయిలో మేము మాఫీ చేస్తామని చెప్పేసి 2 లక్షలు రుణం తీసుకున్నటువంటి రైతులారా, మీరు దానికంటే ఎక్కువ అయిపోయి ఉంటుంది మీ వడ్డీ మీరు పే చేసి 2 లక్షల వరకు బ్యాంకులో జమ ఉంచండి. 2 లక్షల లోపల 2 లక్షలు ఉన్న రైతులందరికీ నేను రుణం మాఫీ చేస్తా, మొదటి సంతకం డిసెంబర్ 9వ తారీఖు రైతు రుణమాఫీ మీదే పెడతా అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడి మీరు రైతులని మోసం చేసినాడే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ డిసైడ్ అయిపోయారు, వాళ్ళు ఆలోచన చేసుకున్నారు, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఏ రోజు అవకాశం వస్తే ఆ రోజు ఊరి పొలిమేర దాటే వరకు ఈ కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టాలని. మీ 18 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే రైతు భరోసా పేరు మీద కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తాం, సకాలంలో అందిస్తామని చెప్పి పెద్ద మాటలు మాట్లాడి 2 సార్లు ఎగ్గొట్టినప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు, తెలంగాణ రాష్ట్ర సమాజం కూడా నిర్ణయించుకుంది, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్పాలని. ఈ 18 నెలల పరిపాలనలోనే మా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులు, అక్కా చెల్లెలు కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తాం, మీకు ప్రతి నెల మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,000 రూపాయలు 2,500 రూపాయలు మేము ప్రతి నెల అందిస్తామని చెప్పేసి మీరు చెప్పినప్పుడు నిజంగానే మాకు ఇస్తారేమో, మా రేవంత్ అన్న వస్తే తలరాతలు మారుతాయని పెద్ద వాళ్ళు ఊహించుకొని వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మీరు వాళ్ళని నిట్ట నిలువున ముంచినాడే మా తెలంగాణ రాష్ట్ర అక్క చెల్లెలు ఆడపడుచులు నిర్ణయించుకున్నారు, వాళ్ళు నిర్ణయానికి వచ్చిండ్రు. వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారు, ఏ రోజు అవకాశం వస్తే ఆ రోజు మిమ్మల్ని ఏ విధంగా గద్దె దింపాలనో ఆ విధంగా గద్దె దింపాలని యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచన చేస్తుంది, ఎప్పుడు ఓట్లు వస్తాయి అని చెప్పేసి. మీ 18 నెలల పరిపాలనలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు లేక, పొలాలలో నీళ్లు లేక, సాగునీళ్లు లేక ఎన్నో పొలాలు ఎండిపోతుండే వాళ్ళ కడుపు మంటలకెళ్లి బయటికి వచ్చిన ప్రతి ఒక్క రైతు అనుకున్నాడు, ఏ రోజు అవకాశం వస్తే ఆ రోజు తను నిర్ణయించుకున్నాడు, ఈ కాంగ్రెస్ ని ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్పాలని. మీరు తెలంగాణ రాష్ట్ర